ఎక్స్పీరియం ఎకో పార్క్ అధినేత రామ్దేవ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన హైదరాబాద్ వైపు ఎస్పెషల్లీ ఎక్స్పీరియం ఎకో పార్క్ వైపు చూస్తున్నారండి. నిజంగా మీరు ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా అదృష్టం. ఇది కొద్దిగా నాకు అంటే గూస్ బంప్స్ అంటారు కదండి. ఎందుకంటే ఇంత ప్రాజెక్ట్ చూసిన తర్వాత అసలు ఎంత కష్టపడ్డారు అన్ని కూడా మీ మాటలో వినాలి సార్. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? చాలా మంది ఏంటంటే ఏవో రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు, కానీ మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నేను వచ్చేసి యాక్చువల్గా అంటే మా ఫాదర్ వచ్చేసి మేము వరంగల్ నుంచి, మా ఫాదర్ మాకు ల్యాండ్స్ అవి ఉండేవి. తర్వాత వచ్చేసి మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్టింగ్ అది చేసేవారు. తర్వాత ఒకసారి రియలైజ్ అయ్యి ఆయన అరే మనం ఫారెస్ట్ కట్ చేస్తూ మనము పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతున్నాం అనే ఫీలింగ్ తోటి హీ మేడ్ హిజ్ ఓన్ 80 acres ఒక ఫారెస్ట్ చేసిన తర్వాత ఆయన చెట్ల గురించి మాట్లాడేవాళ్ళు. చెట్లు హైదరాబాద్ నుంచి కొన్ని మొక్కలు తెచ్చేసి అక్కడ దీంట్లో పెట్టేవారు. అట్లాగట్లా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చినట్టుగా ఉంది. అట్లాగే నేను చిన్నప్పటి నుంచి చెట్లు అంటే లవ్ చేయడము, ఒక గింజ పెట్టి దాంట్లో మొలకొస్తుంటే చూసి ఆనందపడడం అది చేస్తుండేవాడిని. అయిన తర్వాత నేను హాస్టల్లో చదువుకుంటప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నా రూమ్లో కూడా మొక్కలు పెట్టుకుంటుండేవాడిని. అది మా ఫ్రెండ్స్ కూడా చూసి నవ్వుతూ జోకులు వేస్తుండేవాళ్ళు. అయినా కూడా నేను అట్లా చెట్ల గురించే ఎక్కువగా ఇది చేస్తుండేవాడిని. తర్వాత వచ్చి నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్ చదివాను, ఐఎమ్ ఆర్టిస్ట్. తర్వాత వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను నేను. తర్వాత స్లోగా బిజినెస్ డెవలప్ చేసి వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీగా మేము యూనిక్ ఇన్ఫ్లేటబుల్స్ అని వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫ్లేటబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగాము. దాని గురించి అని చెప్పేసి దాదాపు నేను 80 countries ట్రావెల్ చేయడం జరిగింది. ఎప్పుడు ట్రావెల్ చేసినా, ఎక్కడికి పోయినా కూడా, ఏ కంట్రీకి కూడా పోయినా కూడా 50% ఆఫ్ నా టైము నా రెగ్యులర్ బిజినెస్ కోసము, ఇంకా 50% ఆఫ్ టైము వచ్చేసేసి ఈ బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ అన్ని విజిట్ చేయడము. అంటే ప్రకృతి ప్రేమ కూడా అనుకోవచ్చండి. అదేంటి ఇప్పుడు అట్లాగే నాకు అదే ఇంట్రెస్ట్ నాకు చేయడం జరిగింది. చివరికి ఏంటంటే ఒకరోజు డిసైడ్ చేసుకున్నాను ఇట్లాంటివి చేద్దామని. దాదాపు అరౌండ్ 25 years బ్యాక్ అరే మనం చేసాము, మనం పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదిస్తున్నాము, వచ్చేసి ఒకప్పుడు చచ్చిపోతాము. అయిన తర్వాత ఇక మన మార్క్, ఓకే, మన గుర్తింపు, మన ఇది ఉండాలా, ఏదో ఒకటి చేయాలా. అది ఎన్విరాన్మెంటల్ బేస్డ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆర్ట్ను, నాకు ఈ చెట్లు అంటే ప్రేమ ఉన్నందుకు మనం పెట్టిన చెట్టు అది తరతరాలు ఉంటుంది. మనం బతికేది వచ్చేసేసి మాక్సిమం 100 years మాక్సిమం. అది దాంట్లో ఎంత ఒక 2% కూడా 100 years బతకరు. అంత బతికేది 80, 70, 80లో టపామంటారు. అట్లాగా మనం ఈ చెట్లు మాత్రము మామూలుగా దానంతట అవి చచ్చిపోవు. అంటే చిన్న మొక్కలు అంటే వాటికి లైఫ్ ఉంటుంది. పెద్ద వృక్షాలు జాతికి చెందిన మోస్ట్ ఆఫ్ ద వృక్ష జాతులు వాటంతటా అవి చచ్చిపోయే సిచ్యువేషన్ ఉండదు. వాటికి ఏమైనా పెస్ట్ రావాలా, లేకపోతే డ్రాట్ రావాలా, లేకపోతే నేచురల్ కెలామిటీస్, థండర్ స్టోమ్స్, లేకపోతే ఇది ఇట్లాంటి ఏమన్నా వరల్డ్ వార్స్ అంటారు కదా, అటువంటి వరల్డ్ వార్ లో చెట్లకు అయ్యేది ఏముండదు అనుకోండి. కాకపోతే ఫైర్ యాక్సిడెంట్స్, ఇప్పుడు కాలిఫోర్నియాలో మొన్న ఫైర్ జరిగింది, అట్లాంటి దాంట్లో కూడా చెట్లు ఇది అవ్వడానికి అన్నిటికంటే మేజర్ కెలామిటీ ఏంటంటే మనుషులని మృగాలు. వీళ్ళు వచ్చేసి చెట్లను కొట్టడము, ఫర్నిచర్ కోసం అని, ఇల్లు చేసుకోవడానికి, దీనికి మొత్తం నాశనం చేయడం మూలంగా చెట్లు చచ్చిపోతాయి తప్ప, లేకపోతే అవి బ్రహ్మాండంగా ఉంటాయి, వేల సంవత్సరాలు. నేను చూసింది ఏంటంటే ఇక్కడ మీరు మెట్ల ఉపయోగించారు, వుడ్ ఉపయోగించారు, కొద్దిగా ఎక్కువగా నాకు అంటే ఎక్కువగా అంటే ప్లాస్టిక్ లేకుండా చేశారండి. అవునండి, ఇక్కడ మా దగ్గర ఏది ప్లాస్టిక్ లేదండి. ఇప్పుడు ఇది సెరామిక్, ఇది తరతరాలు ఉంటుందండి. ఇది ఈ సెరామిక్ అనేది తరతరాలు ఉంటుంది. ఇది న్యాచురల్ మట్టితోటి, దీంతో న్యాచురల్ మెటీరియల్ తోటి ఫైర్ చేయడం మూలంగా అయ్యే ఇదనమాట. నేను దూరం చూసి కలర్స్ అనుకున్నా, వచ్చి చూస్తే అన్ని కూడా మీరు అన్నట్టు సెరామిక్. ఈ సెరామిక్ మొజాయిక్ ని మామూలుగా స్విమ్మింగ్ పూల్ లో వాడే పద్ధతి అనేది అది పాతకాలం పద్ధతి. అట్లాగే ఇట్లా ఆర్టిస్టిక్ గా ఈ ఒక గార్డెన్ లో వాడడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇది జపాన్ లో ఉంటది, చైనాలో ఉంటది. మేము ఇది వాడడం జరిగింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి దాదాపు 85 countries నుంచి మేము ఈ చెట్లు తీసుకురావడం జరిగింది. ఈ చెట్లన్నిటినీ మేము ఇక్కడ చెట్లు తీసుకురావడము మామూలుగా నాటడమే కాదు, అది నాటే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు వచ్చేసి దాని పక్కన ఉండే ఒక స్కల్ప్చరో, ఒక రాయో,
దాని చుట్టూ ఉండే చిన్న చిన్న మొక్కలు అవన్నీ ఉంటే గానీ దాని అందం పెరగదు. లేకపోతే అది మామూలుగా ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుందో దాన్ని సరైన పద్ధతిలో సరైన సరౌండింగ్స్ లో పెడితే దాని అందం అనేది ఒక 10 ఇంతలు పెరుగుతుంది. ఇది చేయడానికి నాకు ఇంకొక ఇది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సోప్ ఎవరైనా అమ్మాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఐశ్వర్యరాయ్ బొమ్మను పెడతారు హోర్డింగ్ పైన పెట్టి, పక్కన సోప్ పెట్టి చేస్తారు. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ బొమ్మను చూసి అట్రాక్ట్ అయ్యి తర్వాత పక్కన సోప్ను చూసి వాడి కంపెనీ ఫెమిలియరైజ్ అవుతుందని చెప్పి సినిమా యాక్టర్లు అందరినీ సోప్ల కోసం టూత్ బ్రష్ల కోసం పెట్టేది అంతా దానికోసమే. అంతే. మేము ఈ చెట్లను కూడా ఇక్కడ తీసుకొచ్చింది ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ సమ్ ఇదనమాట, సమ్ మెసేజ్, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఒక సందేశం ఇవ్వడానికి. ఇప్పుడు వచ్చిన మనం ఈ కాంక్రీట్ జంగల్లో హైదరాబాద్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాం మనము. ఈ కాంక్రీట్ జంగల్లో ఉన్న ప్రజలు ఒక్కోసారి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏదో కథ చదువుకున్నాను, మనం కూర్చున్న కొమ్మనే మనమే కట్ చేయడం అన్నట్టు, అది చివరికి మనమే పడి చచ్చిపోతాం. అట్లాగా ఇప్పుడున్న సమాజం ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనం దేవుడిచ్చిన మంచి ప్లానెట్, మంచి ఎన్విరాన్మెంట్ ని నాశనం చేసేసి ఇప్పుడు హైదరాబాద్ లో లివింగ్ వాళ్ళు వచ్చేసి 27 సిగరెట్లు తాగుతున్నారు రోజుకి. ఎంత హారిబుల్ చూడండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా 27 సిగరెట్లు పర్ డే తాగుతున్నారు. అదే ఢిల్లీలో ఉంటే 60 సిగరెట్లు అంట. వాళ్ళ లైఫ్ ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి. 100 years అన్నారు కానీ ఎన్ని ఇయర్స్ బతుకుతానికి ఇప్పుడు చూడాలి. అది సిచ్యువేషన్. వాళ్ళ పక్కన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా హానికరం అండి. అంతే కదండి. ఇప్పుడు సిగరెట్లు తాగడం కాదు నేను అనేది, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. సిగరెట్ తాగేవాడు తాగుతాడు, ప్లస్ ఈ పొల్యూషన్. ఈ 27 సిగరెట్లు అనేది ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తాగే సిచ్యువేషన్ అయిపోతుంది. అది నేను అంటున్నాను. కాబట్టి ఇట్లాంటి పొల్యూషన్ మనం తగ్గించాలంటే ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలా, చెట్లను ప్రేమించాలా. నా ఉద్దేశంలో నేను మాత్రం, నాకు దేవుడు చెట్టే దేవుడు, చెట్టే భగవంతుడు. ఆ విధంగా నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను కాలబెట్టొద్దు, తర్వాత వచ్చేసి నన్ను బర్న్ చేయొద్దు, వచ్చేసేసి నాకు చెట్లు దీంట్లో పెట్టండి మొదల్లో అని చెప్పేసి. ఎందుకు అంటే వచ్చేసేసి ఇప్పుడు మనం పాతి పెట్టారనుకోండి, మనం బ్యాక్టీరియా తినేస్తుంది. అవునండి. ఓకే. లేకపోతే బర్న్ చేసామనుకోండి, అదొక పొల్యూషన్ అయిపోయి మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. ఓకే. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఐ వాంట్ ఒక చెట్టుకు ఎరువు అయిపోయాం అనుకోండి, దాని మించిన ఆనందం ఇంకేముండదు అనిపిస్తుంది నాకైతే. ఒక చెట్టు మొదల్లో మీకు క్రీమేషన్ అంటారు, అది అలా చేయమని చెప్పేసి నేను మా పిల్లలకి చెప్పాను, మా వైఫ్ కి చెప్పాను. అట్లాగా బికమ్ ఏ ట్రీ అనేది మేము కూడా ఒక కాన్సెప్ట్ ఒకటి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది, లేకపోతే ఇంకా వీళ్ళు వచ్చేసి నేను ఆర్గాన్ డొనేట్ చేస్తానంటారు. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, నా గుండె వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, లేకపోతే నా అవయవాలు వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అని ఆర్గాన్ ఇది అంటారు. ఇప్పుడు నేను అన్నిటికంటే బెటర్ గా చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే బికమ్ ఏ ట్రీ. ఓకే. చచ్చిపోయిన తర్వాత ఒక ఆర్గాన్ డొనేట్ చేయండి, అది కూడా మంచి విషయమే. దాంతో పాటు మిగతా బాడీని బ్యాక్టీరియా తినిపించడం ఎందుకు, వచ్చేసేసి మళ్ళీ బర్న్ అయిపోయి దాని పొల్యూషన్ అయిపోయి గాల్లో కలిసిపోవడం ఎందుకు. ఓకే. దాని బదులు బికమ్ ఏ ట్రీ, వై నాట్. అదే మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఇటువంటివి స్కూల్లో వాళ్ళకి తెలిసింది అనుకోండి, స్కూల్ విద్యార్థులకి, ఆ చిన్నపిల్లలకు తెలిస్తే, ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు బిజీలో ఉన్నా సరే చిన్నపిల్లలకు ప్రకృతి ప్రేమికులుగా చెట్ల యొక్క వాల్యూ, ప్రకృతిని ప్రేమిద్దాము, చెట్టును నాటుతాం అలా చేసాం అనుకోండి. అదే అండి, అదంతా కూడా మీ కాన్సెప్ట్ నేనైతే స్కూల్స్ లో తీసుకెళ్ళాలని నాకు అనిపిస్తుంది. అదే అండి, మేము అది చేస్తున్నాం, చేయబోతున్నాం. మా కంపెనీ మెయిన్ కంపెనీ పేరు వచ్చేసి గ్రీన్ కింగ్డమ్. ఓకే. గ్రీన్ కింగ్డమ్. అవును. గ్రీన్ కింగ్డమ్ అని పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, వచ్చేసేసి మేము స్కూల్ పిల్లల్ని అట్రాక్ట్ చేసి మామూలుగా దీంట్లో ఆ స్కూల్ పిల్లలకి చెట్ల గురించి ఒక బుక్లెట్ ఇస్తాము. అయిన తర్వాత ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ తయారు చేపిస్తున్నాము, ఒక 1 minute 2 minute. ఇప్పుడు సోప్ గురించి ఐశ్వర్యాన్ని ఎట్లా వాడుకున్నారో, ఇప్పుడు ఈ చెట్లని బ్యూటీని మేము వాడుకొని వాళ్ళను ఎన్విరాన్మెంట్ గురించి ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నాం. అది వాళ్ళ అవేర్నెస్, అవగాహన, అది ప్రకృతి మీద ప్రేమ ఇవన్నీ పెంచాలన్నమాట. అవునండి.